గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టరు ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ అనే సబ్జెక్ట్లో ఫోర్త్ యూనిట్ మనకు ట్యాక్సేషన్ ఉంది. ఆ చాప్టర్లో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ట్యాక్సేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ట్యాక్సేషన్, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్సేషన్ అంటే ఏంటో చూద్దాం. ట్యాక్స్ ట్యాక్సేషన్ రెండు కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఇటు అర్థశాస్త్రంలో చూసినా ఇటు ఫైనాన్స్ పరంగా చూసినా ఈ రెండు కూడా ప్రాథమిక అంశాలే. ట్యాక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ ఛార్జ్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. అంటే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆదాయాన్ని సంపాదించినప్పుడు ఆ ఆదాయం పైన ప్రభుత్వం విధించేటటువంటి ఫినాన్షియల్ ఛార్జ్ని ట్యాక్స్ అని పిలుస్తాం. మరి ట్యాక్సేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ట్యాక్సెస్. ఇండివిజువల్స్ నుంచి బిజినెస్ ఆర్గనైజేషన్స్ నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని, అలాగే ఆ ట్యాక్స్ సిస్టమ్ మొత్తాన్ని అడ్మినిస్ట్రేట్ చేసేటటువంటి ఆ ప్రాసెస్ని అంతా కూడా ట్యాక్సేషన్ అని చెప్పి పిలుస్తారు. అయితే మనం క్లియర్గా కొన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. మీనింగ్ ఆఫ్ ట్యాక్సేషన్ అండ్ ట్యాక్స్ అండ్ ట్యాక్సేషన్లో ఫస్ట్ది మళ్ళీ చెప్తున్నాను చూడండి. ట్యాక్స్ అంటే ఏ కంపల్సరీ పేమెంట్ లెవీడ్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వము విధించేటటువంటి తప్పనిసరి చెల్లింపుల్లో ట్యాక్స్ అనేది ఒకటి. అంటే ఒక్కసారి గవర్నమెంటు ట్యాక్స్ మన పైన విధించిందంటే కంపల్సరిగా దాన్ని కట్టాల్సిందే. అయితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ట్యాక్స్ని విధించదు గవర్నమెంట్. ఎవరి మీద విధిస్తుందంటే ఇండివిజువల్స్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్. వాళ్ళ సంపాదించినటువంటి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండివిజువల్స్ కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది, విధిస్తుంది. అలా గవర్నమెంట్ మన పైన విధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ పేమెంట్. దాన్ని ఇంకా తప్పించుకోవడానికి వీలు లేదు, కట్టకుండా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ని మనం ఎలా చూడాలి అంటే రెస్పాన్సిబిలిటీగా చూడాలి, ఒక డ్యూటీలా చూడాలి, దాన్ని బర్డన్ లాగా చూడకూడదు యాజ్ ఎ సిటిజన్. ఇకపోతే రెవెన్యూ జనరేషన్ అంటే ట్యాక్సెస్ ఆర్ ఏ సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ఖచ్చితంగా రెవెన్యూ అనేది అవసరం. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రాబడిని పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తుంది. ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఇలాంటి పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి కదా గవర్నమెంటు. ఆ ఫండ్ని ఎలా క్రియేట్ చేస్తుంది అంటే ట్యాక్స్ అనేటటువంటి ఒక రెవెన్యూ ద్వారా క్రియేట్ చేస్తుంది. అందుకే ట్యాక్స్ని ఏమని చెప్తున్నామంటే ముఖ్యమైన సోర్స్ ఆఫ్ రెవెన్యూగా చెప్తున్నాం. గవర్నమెంట్కి కావాల్సిన రెవెన్యూస్ ఏదైతే ఉందో అది తెచ్చుకునేటటువంటి మార్గాలలో ట్యాక్స్ అనేటటువంటిది చాలా ప్రముఖమైన మార్గము. ఆ మార్గంలో కలెక్ట్ చేసిన ట్యాక్స్ని పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. అలాగే ఈ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ నేచర్. ఎలా ఉంటుంది? కంపల్సరీ నేచర్. ఒక్కసారి ఇఫ్ గవర్నమెంట్ లెవీడ్ ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, ద ట్యాక్సెస్ ఆర్ మ్యాండేటరీ.
ట్యాక్సెస్ ఆర్ మ్యాండేటరీ. ఒక్కసారిగాన వ్యక్తులపైన కానీ సంస్థలపైన కానీ వారి వారి ఆదాయాలను బట్టి ట్యాక్స్ని విధించినట్లయితే ఆ ట్యాక్స్ పేమెంట్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా పే చేయాలి. ఒకవేళ ఆ ట్యాక్స్ని మనం పే చేయకపోతే కొన్ని పెనాల్టీస్ని భరించాల్సి ఉంటుంది, కొన్ని ఇబ్బందులకు కూడా గురి కావాల్సి వస్తుంది. సో ఈ ఫెయిల్యూర్ టు పే ద ట్యాక్స్ ఇట్ మే లీడ్ టు పెనాల్టీస్. ఒకవేళ మనం ట్యాక్స్ని పే చేయకపోతే పెనాల్టీస్తో పాటు కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టే ట్యాక్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ నేచర్, ఖచ్చితంగా పే చేయాల్సిందే. అలాగే ప్రోగ్రెసివ్ అండ్ రిగ్రెసివ్. ఇదేమో ప్రోగ్రెసివ్, రిగ్రెసివ్. ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్స్, రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ రేట్ల వల్ల పెరుగుతూ, ట్యాక్స్ రేట్స్ అనేది పెరుగుతూ ఇన్కమ్ పెరుగుతూ ఉందనుకోండి, అది ప్రోగ్రెసివ్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్లో ఉంది అని అర్థం. ఒకవేళ ట్యాక్స్ రేట్లు తగ్గిపోయి తద్వారా ఇన్కమ్ తగ్గిపోతూ ఉందనుకోండి, దాన్ని రిగ్రెసివ్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. అట్లా ట్యాక్స్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, రిగ్రెసివ్ ట్యాక్స్ అని చూడవచ్చు. ఒకవేళ వేర్ ద ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్, ప్రోగ్రెసివ్. వేర్ ద ట్యాక్స్ రేట్ డిక్రీజెస్, రిగ్రెసివ్ ట్యాక్స్. అట్లా మనము ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని, రిగ్రెసివ్ ట్యాక్స్ అని చెప్పుకో. అలాగే ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ చూడవచ్చు. ట్యాక్స్ చాలా రకాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అని, కార్పొరేట్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని, వెల్త్ ట్యాక్స్ అని, కస్టమ్స్ డ్యూటీస్ అని, ఇట్లా రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి మనకు. సో ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే అది ఇట్ ఇన్క్లూడ్స్ నంబర్ ఆఫ్ ట్యాక్సెస్. చాలా రకాల ట్యాక్స్లని మనం ట్యాక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషను, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మనము హౌస్ని రెంట్లకి ఇచ్చి ఇన్కమ్ సంపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. శాలరీ ద్వారా ఇన్కమ్ తెచ్చుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. బిజినెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ప్రొఫెషన్ ద్వారా వచ్చిన ఇన్కమ్ పైన ట్యాక్స్ కట్టాలి. ఇట్లా ఏ రకంగా నువ్వు ఇన్కమ్ని సంపాదించినా ఆ ఇన్కమ్ పైన కట్టే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను అని చెప్పి పిలుస్తారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్, కంపెనీలు కట్టేటటువంటి ట్యాక్స్. రకరకాల ట్యాక్స్లు కడతా ఉంటారు. ఎక్సైజ్ ట్యాక్స్, ఇంపోర్ట్స్ డ్యూటీస్, కస్టమ్స్ డ్యూటీస్ లాంటివి కావచ్చు. ఇట్లా కార్పొరేట్ ట్యాక్స్ కింద కడతా ఉంటుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసామనుకోండి, ట్యాక్స్ కట్టుకోవాలి, ఎక్సైజ్ ట్యాక్స్ కట్టుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ప్రొడక్షన్ ఎంతైతే చేస్తున్నామో బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ మనము ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది పే చేయాల్సి ఉంటుంది. ఇట్లా కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు. సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వస్తువుల్ని అమ్ముతున్నప్పుడు ఆ సేల్స్ పైన కట్టేటటువంటి ట్యాక్స్ని అమ్మకపు పన్ను, సేల్స్ ట్యాక్స్ అంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇది మనం ఒక రకంగా వెల్త్ ట్యాక్స్ అని కూడా చెప్పవచ్చు. మనము సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, క్యాష్ కావచ్చు. క్యాష్కే కొంచెం ఎగ్జంప్షన్ ఉందనుకోండి 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము. సో ఏదైతే ప్రాపర్టీ కిందకు వస్తుందో ఆ ప్రాపర్టీ పైన కూడా మనము ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నా, ఎక్స్పోర్ట్ చేసుకున్నా వాటిపైన ఎగుమతి దిగుమతి సుంకాలు అంటారు, కస్టమ్స్ డ్యూటీస్ అంటారు. కస్టమ్స్ పన్నులు, ఎగుమతి పన్ను, దిగుమతి పన్ను అలాంటివి. ఇవన్నీ కూడా ట్యాక్స్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా చెప్పుకోవచ్చు మనం. అలాగే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ట్యాక్స్ రూపంలో ఏదైతే కలెక్ట్ చేశారో ఫండు ఎవరి దగ్గర నుంచి, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే ఎలొకేట్స్ దెమ్ టు సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ కోసమే యూజ్ చేస్తారు. అంటే పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికే
యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన దగ్గర నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేసిన రెవెన్యూ అనేది మళ్ళీ మనకే వచ్చేస్తూ ఉంటుంది. అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే. ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక లీగల్ ప్రాసెస్. అంటే మనం ఏదైతే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటామో దాన్ని ట్యాక్స్ లయబిలిటీ అంటారు. ఆ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో మనం కట్టాల్సిన ట్యాక్స్, ఆ ట్యాక్స్ని మనము చక్కగా చట్టపరమైనటువంటి విధానాలని, చట్టపరంగా మనకిచ్చినటువంటి డిడక్షన్స్ని, ఎగ్జంప్షన్స్ని, మినహాయింపుల్ని తీసుకొని అప్లై చేసుకొని కట్టాల్సిన ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకోవడాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అని అంటారు. ట్యాక్స్ ఎవాజన్, ట్యాక్స్ అవాయిడెన్స్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ ఎవాజన్ అంటే అర్థం ఏంటంటే ఇల్లీగల్ మెథడ్స్ ఆఫ్ నాట్ పేయింగ్ ట్యాక్స్. కట్టాల్సిన పన్నుని కట్టకుండా ఎగ్గొట్టడానికి మనము ఇల్లీగల్ మెథడ్స్ కానీ యూజ్ చేస్తుంటే దాన్ని ట్యాక్స్ ఎవాజన్ అంటారు. ఇట్స్ డేంజర్, క్రిమినల్ అఫెన్స్. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే అర్థం ఏంటంటే యూజింగ్ లీగల్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ ద ట్యాక్స్ లయబిలిటీ. మనం కట్టాల్సినటువంటి ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి చట్టపరమైన వ్యూహాలను అందిపుంచుకుని ఆ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకుంటే దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అని చెప్పి పిలుస్తారు. ట్యాక్స్ ఎవాజన్ అంటే ఇల్లీగల్ మెథడ్స్లో ట్యాక్స్ కట్టకుండా మానేసేటటువంటి పద్ధతులు. అదే ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే లీగల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి కట్టాల్సినటువంటి ట్యాక్స్ని తగ్గించుకునేటటువంటి విధానం. ట్యాక్స్ అథారిటీస్. Taxation is overseen by tax authorities which are government agencies. ట్యాక్స్ అనేటటువంటి కలెక్షన్ విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కావచ్చు, కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అథారిటీస్ ఉన్నాయి ఫర్ కలెక్టింగ్ ద ట్యాక్స్. ఎవ్రీథింగ్ ట్యాక్స్లకు సంబంధించి అంతా కూడా కొన్ని అథారిటీస్, బాడీ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటూ ఉంటాయన్నమాట. ఎకనామిక్ ఇంపాక్ట్. ఈ ట్యాక్సెస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎకనామిక్ బిహేవియర్ సచ్ యాజ్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్ డెసిషన్స్. ట్యాక్స్ అనేది సేవ్ చేయాలి అనేటటువంటి డెసిషన్ని ముందుకు తీసుకురావచ్చు. ఎందుకంటే కొన్ని సేవింగ్స్ లేదా కొన్ని చోట్ల మనం పెట్టేటటువంటి లైఫ్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇవి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయన్నమాట వీటికి, ఏటీసీ ప్రకారం. అలాగే కొన్ని మనం పెట్టేటటువంటి ఖర్చులు, కన్సంప్షన్స్, హాస్పిటాలిటీ ఖర్చులు ఇలాంటివి ఉంటాయి చూసినారు. ఇలాంటివి ఏం చేస్తారంటే కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేటటువంటిది ఇస్తుంటారు వీటికి. అట్లా ఎకనామిక్ బిహేవియర్ని చేంజ్ చేయడంలో ట్యాక్స్ అనేటటువంటిది ఎక్కువ ప్రభావం చూపుతుంది.